చూద్దాం. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించేందుకు సిద్ధమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీ వేదికగా ప్రజలకు వాస్తవాలు తెలియాలని, అందుకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించేందుకు సిద్ధమంటున్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి అసెంబ్లీ ప్రారంభం కానున్నాయి. మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఇప్పు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, కొద్దిసేపటి క్రితమే స్పీకర్ని కలిశారు, ఎందుకు కలిశారు, ఏంటి, ఏమి వినతి పత్రం ఇచ్చారు? అంటే ఒకటి, ఈరోజు రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం పైన వేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ అవుతుందో ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో వారు కేవలము రాజకీయాలు వాడుకొని రాజకీయంగా మమ్మల్ని అంటే ఎదుర్కోలేక మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆ కాళేశ్వరం రిపోర్ట్ని వన్ సైడ్గా చేసే రిపోర్ట్ని అసెంబ్లీలో టేబుల్ చేసి చర్చిస్తామంటారు. దానికి స్వాగతిస్తాం, దానికి ఇలా భయపడే అవసరమే లేదు. కానీ మా పైన ఎప్పుడైతే ఆరోపణలు చేసినప్పుడు తప్పకుండా మాకు కూడా మాట్లాడే అవకాశం కల్పించాలా. ఎందుకంటే మీరు మా పైన ఆరోపణలు చేస్తున్నారు, 600 పేజీల రిపోర్ట్ మా పైన తయారు చేస్తామని చెప్తున్నారు. తప్పకుండా దానిపైన సమానం చెప్పాల్సిన అవసరం మాకు ఉంటుంది. మేము దానిపైన క్లారిటీ ఇస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మీరు టెక్నికాలిటీస్ చెప్తున్నారు. ఈరోజు ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడ ఏం లేదు కొండందవి ఎలుకని పట్టినట్టుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు. రోజు వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం మాకు కల్పించాలనే ఉద్దేశంతో స్పీకర్ కలవడం జరిగింది. వారు బీఎస్సీ మీటింగ్లో మాట్లాడి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. విల్ వెయిట్ అండ్ సీ. ఎప్పుడో ప్రాజెక్ట్ పూర్తయింది, ఫలితాలు వచ్చినాయి, చక్కగా నడుస్తుంది ప్రాజెక్టు. దాన్ని ముందు తీసుకెళ్ళాలి. 2 పిల్లలు గుంగితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రిపేర్ చేయమని చేస్తే రిపేర్ చేయలేదు ఈ ప్రభుత్వం. దొంగచాటున దాన్ని దాచిపెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేసినది. అంటే ఎంతసేపు కూడా ప్రాజెక్ట్ ఫెయిల్ అని చెప్పడానికి ప్రయత్నం తప్ప మరి దాన్ని వాడుకుంటారు ఒక దిక్కు మళ్ళీ దీన్ని ఈ రకంగా చేస్తారు. కానీ ఇది ఎక్కువ రోజులు నడవది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి వాస్తవాలు ప్రజలు నిజం నిప్పు లాంటిది. సరైన సందర్భం సరైన సమయంలో అన్ని బయటపడతాయి. కాబట్టి ఈ సర్కారుకి ప్రజాక్షేత్రంలో గుణపడడం తప్పదు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో కూడా మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసెంబ్లీలో ఇస్తామంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన చర్చకు రావాలని వాళ్ళు సవాల్. మమ్మల్ని తట్టుకోనికే వీళ్ళకి సర్కారు చేత కాదు. వీళ్ళకి ఇక కేసీఆర్ రాయలేక ముఖాలకి మేము ఎన్నిసార్లు అడిగినాం, ఎన్ని సందర్భాల్లో ఏ అంశం పైన పట్ల ప్రతి అంశం పట్ల సుదీర్ఘంగా చర్చించి అన్నిటికీ వివరిస్తే అంటే ఈ యొక్క అసెంబ్లీ వేదికని అసెంబ్లీని కానీ ప్రభుత్వం కానివ్వండి సరైనటువంటి ఉద్దేశం లేదు. వీళ్ళకి దురుద్దేశం ఉన్నది. వీరు ప్రభుత్వం ప్రజలకి శ్రేయస్సు గురించి పనిచేయట్లేదు. కేవలం రాజకీయాలు. కేసీఆర్ ఒక ఇమేజ్ కింద ఈ ముఖ్యమంత్రికి లేదు, ఆ స్టేటస్ లేదు, ఆ ఇమేజ్ లేదు, ఆ స్టేచర్ లేదు. కాబట్టి ఆయన అభద్రతా భావంతో ఈ రకంగా మాట్లాడి కేసీఆర్ రావాలి అని మేము మాట్లాడతాం కదా. మా నాయకులు ఉన్నారు కదా, మా పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారు ఉన్నారు, మా హరీష్ రావు గారు ఉన్నారు, వాళ్ళు మంత్రుల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ప్రభుత్వంలో మీరున్నారా మేమున్నారా ఇంకా అర్థం కాని పరిస్థితి ఉంది వాళ్ళకి. ఇంకా ప్రభుత్వంలో ఏమనుకుంటారు వాళ్ళు, ఇంకా అపోజిషన్ పార్టీకి ఉండి మమ్మల్ని ప్రశ్నిస్తుంటే సమానం చెప్తే సిద్ధంగా ఉన్నాం కదా. దానికి కేసీఆర్ వచ్చే అవసరం లేదు కదా. ఏ సమయంలో అవసరమో తప్పకుండా సమయంలో వారు కూడా వస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. సో అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారాగా అసెంబ్లీలో ప్రజలకు తెలిసే విధంగా అవకాశం ఇచ్చేందుకు కూడా స్పీకర్ని కలిశాము. స్పీకర్ కూడా మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఇప్పు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు రాజు న్యూస్.